Welcome to 24 Technologies. Welcome to 24 Technologies. Our today's topic is what is a switch and what is a router. స్విచ్ ఏ టైంలో మనం యూజ్ చేస్తాము అండ్ రౌటర్ ఏ టైంలో మనం యూజ్ చేస్తాం. ఓకే, స్విచ్ ఆల్మోస్ట్ ఏ టైంలో యూజ్ చేస్తామంటే మనకు సేమ్ నెట్వర్క్లో, అంటే ఒక సింగిల్ నెట్వర్క్లో డివైజెస్ మనం కనెక్ట్ చేస్తున్నాం. మల్టిపుల్ నెట్వర్క్స్ అనేటివి లేవు. అవి మనకు ఎలా తెలుస్తుంది అంటే లైక్ నవ్ ఐఎమ్ టేకింగ్ క్లాస్ సి నెట్వర్క్. క్లాస్ సి నెట్వర్క్ తీసుకుంటున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ 192.168.1.1. యాక్చువల్గా జీరో అనేది దేన్ని ఐడెంటిఫై చేస్తుంది? నెట్వర్క్ను ఐడెంటిఫై చేస్తుంది. అండ్ 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6 వరకు నేను ఇవ్వచ్చు. 254 వరకు నేను ఇవ్వచ్చు. 255 అనేది బ్రాడ్కాస్ట్. ఓకే, 254 అనేది బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్. దట్ ఈస్ వై మనం దిస్ వన్ అండ్ ఈ రెండు మనం అసైన్ చేయలేము. ఈ డివైజెస్కి నేను అసైన్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ నాకు మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే 1 డాట్ నెట్వర్క్ 1.1, 1.2, 1.3, 1.4, 1.5 ఇలా ఉన్నాయి. ఇక్కడ 2.1, 2.2, 2.1 అంటే 192.168.2.1, 2.2, 2.3, 2.4 ఈ రకంగా లేవు. అంటే ఒక సింగిల్ నెట్వర్క్ మాత్రమే ఉన్న డివైజెస్ కమ్యూనికేట్ కావాలి అంటే రౌటర్ మనకి ఇక్కడ అవసరం లేదు. విత్ ది హెల్ప్ ఆఫ్ స్విచ్ ఓన్లీ దే కెన్ కమ్యూనికేట్. విచ్ వన్? సేమ్ నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ అన్ని బై డిఫాల్ట్ మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. కమ్యూనికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ప్యాకెట్స్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ రౌటర్? వాట్ ఈస్ ద పర్పస్? రౌటర్ మనం దేనికోసం పెట్టున్నాం? రౌటర్ వల్ల యూజ్ అయింది. స్విచ్ అంటే సేమ్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు నేను యూజ్ చేయడానికి నాకు అవసరం లేదు కాబట్టి సింగిల్ నెట్వర్క్ లో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో నేను స్విచ్ యూజ్ చేశాను. బట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి నా దగ్గర. ఏవేవి? లైక్ 192.168.1.5, 6, 7, 8, 9 ఇవన్నీ ఈ డివైజెస్ అన్ని ఒక నెట్వర్క్ లో ఉన్నాయి. అండ్ 2.1, 2.2, 2.3, 2.4 ఈ రకంగా కూడా నాకు కొన్ని డివైజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఒక నెట్వర్క్ లో ఉన్నాయి. లైక్ 3 కాదు, వేరే డేటా తీసుకుందాం. లైక్ 10.1, 10.2, 10.3, 10.4 ఈ రకంగా. 10.1 అంటే 192.168.10.1 అని చెప్పేసి అర్థం. మనకి ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ మనకి క్లాస్ IPv4 లో క్లాసెస్ రేంజెస్, ప్రైవేట్ IP అడ్రస్ రేంజెస్ మనకు ప్రాపర్గా తెలిసి ఉంటే ఈ క్లాస్ అర్థమవుతుంది. ఇన్ కేసు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ సెషన్ ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఇదొక డిఫరెంట్ నెట్వర్క్, ఇదొక డిఫరెంట్ నెట్వర్క్, ఇదొక డిఫరెంట్ నెట్వర్క్, ఇదొక డిఫరెంట్ నెట్వర్క్. ఓకే, ఈ మూడు కమ్యూనికేట్ కావాలంటే ఈ డివైజెస్ అన్ని, ఇక్కడ ఉన్న డివైజెస్ మాత్రమే కమ్యూనికేట్ కావాలంటే ఓన్లీ స్విచ్ ఈజ్ ఎనఫ్. బట్ ఇక్కడ ఏమున్నాయి? ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్, ఇదొక డిఫరెంట్ నెట్వర్క్, ఇదొక డిఫరెంట్ నెట్వర్క్. ఈ డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలంటే పిక్చర్లోకి ఎవరు రావాల్సి ఉంటుంది అంటే మన హీరో రావాల్సి ఉంటుంది. ఈ సినిమాలో ఎవరు హీరో? మన రౌటర్. ఈ రౌటర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే రౌటింగ్ చేస్తుంది. ఓకే, మనకు ప్యాకెట్ ట్రేసర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ చూపిస్తాను నేను ఏ రకంగా అసైన్ అయి ఉంటాయి అని చెప్పేసి. బట్ అప్పటి వరకు మీకు తెలుసుకోవాల్సింది ఏంది? ఇఫ్ 2 or more డిఫరెంట్ లాజికల్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలంటే కంపల్సరీ మనకు రౌటర్ అక్కడ మనము ప్లేస్ చేసి ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, రౌటర్ దానికోసం యూజ్ చేస్తాం. బట్ రౌటర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రౌటర్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ రౌటర్స్ ఉన్నాయి అని చెప్పేసి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రౌటర్స్లో ఓకే, రౌటర్స్ రౌటర్స్ లో మనకు 2 టైప్స్ ఆఫ్ రౌటర్స్ అనుకోవచ్చు. ఒకటి హార్డ్వేర్ రౌటర్స్, అండ్ సాఫ్ట్వేర్. ఇది హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్ రౌటర్స్. పర్ఫార్మెన్స్ ఎప్పటికైనా కూడా సాఫ్ట్వేర్ రౌటర్స్ కంటే ఇది ఫిజికల్ డివైస్. హార్డ్వేర్ అనేది ఫిజికల్ డివైస్ కాబట్టి దీనికి పర్ఫార్మెన్స్ అనేది
పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ రౌటర్స్ అంటే హార్డ్వేర్ రౌటర్స్ వీటికి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ రౌటర్స్ కూడా మనం లైక్ ఏవైనా గూగుల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ప్లగిన్స్ కానీ ఇన్స్టాలేషన్స్ కానీ మనము లోకల్లో ఇన్స్టాల్ చేసుకొని వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో ఆఫీస్లో మనం ఏది యూజ్ చేస్తామంటే ఫిజికల్ రౌటర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. బట్ క్లౌడ్లో మనం లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ ఇంకా ఏమున్నాయి అలీబాబా లేకపోతే జీసీపీ డిజిటల్ ఓషన్ దర్ ఆర్ మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్. ఆ టైంలో నేను ఏం యూజ్ చేస్తాను, నా దగ్గర ఫిజికల్ హార్డ్వేర్ లేదు కదా, నేను వర్చువల్గా కదా నేను తీసుకునేది అంటే ఎస్, నువ్వు తీసుకునేది వర్చువల్గా తీసుకుంటావు. బట్ వాడి డేటా సెంటర్లో ఫిజికల్ రౌటర్స్ అనేటివి వాళ్ళు ప్లేస్ చేసి ఉంటారు. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం కమింగ్ క్లాసెస్లో. లైక్ సాఫ్ట్వేర్ రౌటర్స్లో మనకి ఏవేవి రావడానికి స్కోప్ ఉంటుంది అంటే లైక్ మైక్రోసాఫ్ట్ సర్వర్స్, లినక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, బట్ అవి కూడా సర్వర్స్లో మనకు రౌటర్స్లో టైప్స్ ఆఫ్ రౌటర్స్లో వస్తాయి. మెయిన్ రౌటర్స్లో ఫిజికల్ హార్డ్వేర్ రౌటర్స్ ఇది ఏదైతే ఉందో దాంట్లో మేజర్ షేర్ ఎవరిది ఉందంటే సిస్కో వాడితే ఉంటుంది. సిస్కో, జెనిఫర్, ఇంకా మనము హెచ్పి చూడొచ్చు, డీలింక్ చూడొచ్చు. మన ఇంట్లో మోడమ్స్ ఉంటాయి కదా, అవి చిన్న మోడమ్స్ అవి. బట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ రౌటర్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినారంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ రౌటర్స్, ఎంటర్ప్రైజ్ లెవెల్ స్విచ్చెస్ అని సెర్చ్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు. స్విచ్ అన్న వెంటనే మనం ఇంట్లో యూజ్ చేసే ఫ్యాన్ స్విచ్చెస్ లేకపోతే ఇవే అనుకోకండి, బోత్ ఆర్ డిఫరెంట్. ఎంటర్ప్రైజ్ లెవెల్ బ్రొకేడ్ స్విచ్చెస్ అని కొట్టండి. ఓకే, సెర్చ్ చేసేటప్పుడు ఎంటర్ప్రైజ్ లెవెల్ బ్రొకేడ్ స్విచ్చెస్ ఆర్ సిస్కో రౌటర్స్ ఆర్ బ్రొకేడ్ రౌటర్స్ అని చెప్పేసి కొడితే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. లేకపోతే మీరు మామూలుగా స్విచ్ అని టైప్ చేసినారంటే మీకు హ్యావెల్స్, గోల్డ్ మెడల్ ఇట్లాంటివి మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే హోమ్ పర్పస్ యూజ్ చేసేవి వస్తాయి. కాబట్టి కొద్దిగా ప్రాపర్గా సెర్చ్ చేయడం కూడా తెలుసుకోవాలి. సెర్చ్ చేయాలి అంటే మీరు ఏం సెర్చ్ చేయాలంటే మీకు కనీసం అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏం సెర్చ్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి కొద్దిగా ఏవైతే చెప్తుంటానో అవి కొద్దిగా ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు కూడా కొద్దిగా యూస్ఫుల్. అండ్ దీంట్లో రౌటర్స్లో కూడా అంటే మనం ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ రౌటర్స్ తీసుకోవాలి, ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ తీసుకోవాలి అనే దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్విచ్ అయినా రౌటర్ అయినా ఆల్మోస్ట్ సేమే, బట్ నాకు ఎస్బీఐ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాను. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కంపెనీని తీసుకుంటున్నాను. ఓకే, నాకు దీనికోసము హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది, లైక్ ముంబైలోనో గురుగావ్లోనో ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత ఏమొస్తుంది, బ్రాంచ్, లోకల్ బ్రాంచ్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ లోకల్ బ్రాంచెస్ ఏవి అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లోనో లేకపోతే ప్రొద్దుటూరు అని చెప్పేసి ఒక ఊర్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నా. అక్కడ నాకు చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి. ఒక ఊర్లో ఒక 1 or 2 or 3, 4, 5 ఇవన్నీ నాకు ఎస్బీఐ బ్రాంచెస్ ఇలా ఉన్నాయి. ఇక్కడ నేను ప్లేస్ చేస్తానంటే హై ఎండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లోనే హై ఎండ్ రౌటర్స్ కానీ హై ఎండ్ స్విచెస్ కానీ నేను యూజ్ చేయను, ఇక్కడ ప్లేస్ చేయను సర్వర్ రూమ్లో. ఎందుకంటే దానికి అంత హై ఎండ్ అవసరం లేదు. అక్కడ మ్యాక్స్ ఎన్ని డివైజెస్ ఉంటాయి, ఒక 20 డివైసెస్ అనుకుందామా, 20 or 25 డివైజెస్. అంతకు మించి ఒక్కొక్క బ్రాంచ్లో లైక్ ఇది ఇక్కడ ఒక 10 డివైజెస్, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 30, ఇక్కడ మళ్ళీ ఒక 10, ఇక్కడ 15, ఈ రకంగా డివైజెస్ మాత్రమే ఉన్నాయి. డివైజెస్ అంటే అది సిస్టమ్ కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, వాటెవర్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను హై ఎండ్వి నేను యూజ్ చెయ్యను. ఓకే, హై ఎండ్వి యూజ్ చేయొచ్చు, బట్ ఏమంటే వేస్టేజ్ ఆఫ్ మనీ, అంతకు మించి ఏముండదు. ఇక్కడ నేను దీనికి ఎన్ని పోర్ట్స్ కావాలి, అది ఎన్ని సిస్టమ్స్ సపోర్ట్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని నేను స్విచ్ కానీ రౌటర్ కానీ పెట్టుకుంటాను. బట్ ఈ రీజనల్ హెడ్ క్వార్టర్స్ అనేది ఏదైతే ఉందో ఈ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న బ్రాంచెస్ అన్నింటినీ వీడు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో అనుకోండి, లేకపోతే ఇప్పుడు లైక్ హైదరాబాద్ తీసుకున్నామంటే అబిడ్స్ లో ఉంటుంది ఒకటి హెడ్ ఆఫీస్. ఓకే, అంటే ఈ బ్రాంచెస్ అన్ని దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి, డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ అయ్యి ఉండవు. డైరెక్ట్ గా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఉండదు, కనెక్ట్ అయ్యి ఉంటాయి. బట్ ఏ రకం కనెక్ట్ అయ్యేదంటే ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయ్యి, ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయ్యి ఉంటుంది.
ఓకే. అంటే ఇక్కడ మిడ్ రేంజ్, మిడ్ రేంజ్ స్విచెస్ అండ్ మిడ్ రేంజ్ రౌటర్స్ నేను యూజ్ చేస్తాను. ఎక్కడ? ఇక్కడ. ఎందుకు? ఇక్కడ ఒక 15 100 బ్రాంచెస్ ఉన్నాయి అంటే, ఆ 100 బ్రాంచెస్‌ని మెయింటైన్ చేయడానికి ఎంతైతే సరిపోతదో, ఓకే. నాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంతైతే సరిపోతదో, దాన్ని బేస్ చేసుకొని నేను రౌటర్స్ గాని, స్విచెస్ గాని, మేబీ హబ్స్ గాని వాటెవర్ అవి నేనిక్కడ ప్లేస్ చేసుకుంటాను. అంటే ఇక్కడ మిడ్ రేంజ్. అండ్ ఇక్కడ ఇలాంటి హెడ్ క్వార్టర్స్ అన్నీ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఇట్లాంటి రీజనల్ హెడ్ క్వార్టర్స్ అన్నీ మనకు దేనికి కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి? నా హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్. నాకిక్కడ అది గురుగావ్‌లోనో, లేకపోతే ముంబైలోనో, ఢిల్లీలోనో వాటెవర్ ఎక్కడో ఉంది. అంటే ఇలాంటి రీజనల్ హెడ్ క్వార్టర్స్ అన్నీ లైక్ అమరావతిలో ఉన్న హెడ్ క్వార్టర్స్ అండ్ హైదరాబాద్‌లో ఉన్న రీజనల్ హెడ్ క్వార్టర్ అండ్ చెన్నైలో ఒక లొకేషన్‌లో ఉందనుకుందాం. అదొక హెడ్ క్వార్టర్స్. ఆ హెడ్ క్వార్టర్స్ అన్నీ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి? నాకు ముంబైలో ఉన్న మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నేనేం పెడతానంటే కోర్ ఎడ్జ్ స్విచెస్ అండ్ కోర్ ఎడ్జ్ రౌటర్స్. అంటే హై ఎండ్ అవి. అవి కాస్ట్ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తది. బట్ అక్కడ నేను ఒకటే ప్లేస్ చేసి పెట్టుకుంటున్నా. ఒక రౌటరే, ఒక స్విచెస్ అంటే లేదు. అక్కడ నేను ప్లేస్ చేసేది మల్టిపుల్ స్విచెస్ ఆర్ మల్టిపుల్ రౌటర్స్ ప్లే చేస్తాను. ఇఫ్ వన్ స్విచ్ ఆర్ వన్ రౌటర్ వెంట్ డౌన్, ఆ టైంలో నాకు రిడెండెన్సీ పర్పస్‌న అంటే ఇక్కడ ఏదన్నా డౌన్ అయింది అంటే, ఇది డౌన్ అయిందంటే దీనికి కనెక్ట్ అయిన రీజనల్ హెడ్ ఆఫీస్, దానికి కనెక్ట్ అయిన బ్రాంచెస్ అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సర్వర్ డౌన్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళకి తెలియక సర్వర్ డౌన్ అని చెప్పేసి కొన్ని సార్లు అంటుంటారు. మేబీ ఇంటర్నెట్ రాకపోవడం వల్ల కూడా మీకు సర్వర్ డౌన్ అని వాళ్ళు అనుకుంటారు. బట్ బోత్ ఆర్ డిఫరెంట్. సర్వర్ డౌన్ అనేది డిఫరెంట్. ఇంటర్నెట్ డౌన్ అనేది డిఫరెంట్. ఈ రెండిట్లో ఏది వర్క్ చేయకపోయినా మీకేమవుతుంది? మీ టోటల్ నెట్వర్క్ అనేది డౌన్ అయితది. సర్వర్ డౌన్ అనేది ఏంది? మీకు ఈ హెడ్ ఆఫీస్‌లో ఏదైతే ఉందో ఇక్కడ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే ఇక్కడ ఉన్న ఏదన్నా స్విచ్‌కు ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. ఆ ఎఫెక్ట్ రిమైనింగ్ వీటికి పడదు. రిమైనింగ్ బ్రాంచెస్ పడదు. ఈ ఒక్క బ్రాంచ్‌కే పడతది. బట్ ఇక్కడ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఈ రీజనల్ హెడ్ ఆఫీస్ కనెక్ట్ అయిన ఈ బ్రాంచెస్‌కి అన్నింటికి పడడానికి స్కోప్ ఉంటది. బట్ ఇది హైదరాబాద్‌లో ఉంది. ఈ హైదరాబాద్‌లో కనెక్ట్ అయిన వాటికి మాత్రమే పడతది. బట్ చెన్నైలో ఉన్నాయి. చెన్నైలో ఒక హెడ్ ఆఫీస్ ఉంది. ఆ చెన్నైకి మాత్రమే పడతది గానీ అప్పుడు హైదరాబాద్ పడదు. ఇక్కడ ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో, ఇక్కడ ఏదన్నా డౌన్ అయింది అంటే దీని ఎఫెక్ట్ మొత్తం టోటల్ కంట్రీలో ఉన్న హెడ్ ఆఫీస్ ఏవి ఎస్‌బీఐ బ్రాంచెస్‌కి అన్నింటికి పడతాయి కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకుంటారంటే రిడెండెన్సీ అనేది పెట్టుకుంటారు. ఇఫ్ ఒకటి డౌన్ అయినా కూడా ఇంకొకటి లైవ్‌లో ఉంటది. ఇది డౌన్ అయినా కూడా ఇది లైవ్‌లో ఉండడానికి స్కోప్ ఉంటది. అది మన దగ్గర బడ్జెట్‌ను బేస్ చేసుకొని రిడెండెన్సీ వాళ్ళు 2 పెట్టుకుంటారా? లేకపోతే 3 అనేది పెట్టుకుంటారా? అది దానిపైన డిపెండ్ అయి ఉంటది. బట్ రేర్ కేసెస్‌లో అన్నీ డౌన్ అయితాయి. బట్ 99.9% కేసెస్‌లో అన్నీ డౌన్ కావడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటది. ఓకే. రైట్. ఇది బేసిక్ నాలెడ్జ్. దేనికోసము? స్విచెస్ అండ్ రౌటర్స్ కోసము. ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే చేసుకొని ఫాలో చేసుకోండి. ఇది బీటెక్ వాళ్ళకు అండ్ డిగ్రీ ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఏదైతే అప్‌కమింగ్ బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా యూజ్ అయితది. మనకు సెక్యూరిటీస్‌లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఐపీ అడ్రెస్. బట్ ఎప్పుడైనా కూడా మీరు ఐపీ అడ్రెసెస్ క్లాసెస్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా కాన్సంట్రేట్ చేయండి. బై హార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎంటైర్ రేంజ్ కాదు. ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ రేంజ్. బికాస్ దోస్ ఆల్ ఆర్ మనం యూజ్ చేసేవి ఇంటర్నల్ పర్పస్. కాబట్టి ఆ రేంజెస్ తెలుసుకొని ఉండాలి. రైట్. నెక్స్ట్ సెషన్‌లో మనం ప్యాకెట్ ట్రేసర్‌లో మనం ప్రాక్టీస్ ఏ రకంగా చేసుకోవచ్చు రౌటింగ్ ప్రోటోకాల్స్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే. హోప్‌ఫుల్లీ 1 ఆర్ 2 డేస్‌లో నేను అవి కూడా షేర్ చేస్తాను. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. డూ ప్రాక్టీస్.